ఓం. ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. సరే, భగవద్ధ్యానం చేసుకుందాం. భగవద్ధ్యానంలో ఓంకారం. కళ్ళు మూసుకొని 3 సార్లు ఓంకారం చేద్దాం. దీర్ఘంగా చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకోండి. ఓ పరమాత్మకి ధ్యానం చేస్తూ నమస్కారం చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓ ఓకే. ఇప్పుడు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్. ఈ యోగా డే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా మనకు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆయన కృషి వల్లే ఈ యోగా డే అనేది మనం చేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల భారత ఖ్యాతి ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ యోగా డేని 194 దేశాల్లో కూడా ఎంతో నిష్ఠతో చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం కరోనా మూలంగా దీనిని ఇంటిలోనే మోడీ గారు చేసుకోమని మనకు చెప్పారు. అందుకారణంగా ఈరోజు మనం ఇక్కడ యోగా డే చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా యోగా మనకి ఆనందాన్ని, ప్రశాంతతను, ఆత్మశక్తి, స్థైర్యాన్ని ఇస్తూ ఉంది. మనం బయట వాకింగ్, రన్నింగ్ లేదా జిమ్ లాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇప్పుడు యోగాని మనం వాకింగ్, రన్నింగ్ లేదంటే జిమ్ చేసేదానికంటే ఎక్కువగా ఎందుకు చూస్తూ ఉన్నామంటే మన ఆత్మస్థైర్యాన్ని, తర్వాత ఆరోగ్యాన్ని ఇస్తూ దేహదారుఢ్యాన్ని కూడా పెంచుతుంది. అందుకే దీని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. మన పూర్వీకులు పరమేశ్వరుని ద్వారా ఈ యోగాని మనం అందుకున్నాం. పరమేశ్వరుడు అంటే యుగ యుగాంతరాల నుండి యోగా మనకి అందుతూ ఉంది. ఇప్పుడు మనం ఆ యోగాని అష్టాంగ యోగం ద్వారా చేసుకుంటూ ఉన్నాం. అష్టాంగ యోగంలో మొదటిగా అందరం శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రాణాయామం చేద్దాం. భస్త్రికా ప్రాణాయామం. పూర్తిగా దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా వదలండి. అలా ఒక 10 సార్లు చేసుకుందాం. వెన్ను నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి. నిదానంగా చేసుకోవాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలాలి, శ్వాస వదలాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మళ్ళీ శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మరొకసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇలా మనం సమస్యలు నివారిస్తుంది. అదే మాదిరిగా శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలని ఇది మళ్ళీ న్యూగా చేస్తుంది. అంటే కొత్తగా దానిలో మృత సెల్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి పనిచేస్తాయి అన్నమాట.
రోజు 80 సార్లు చేయాలి, మార్నింగ్ సాయంత్రం. మనం యోగా ఆసనాలు చేయలేకపోయినా సరే ఇట్లా కూర్చొని నిదానంగా ప్రశాంతంగా 80 సార్లు చేసుకోవచ్చు. మనం ఏది చేసినా సరే జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు ఒక 50 టైమ్స్ చిన్నగా జంప్ చేద్దాం. ఓకే, చిన్నగా రన్నింగ్ టైప్లో చేయండి. ఇట్లా రన్నింగ్ టైప్ 50 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 41 42 43 44 45 46 47 48 49 50. రిలాక్స్ ఉంటూ తలని పైకి డౌన్ చేద్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకి ఇలా పైకి చూడండి, ఆకాశం వైపు. అండ్ డౌన్, పూర్తిగా డౌన్ చేయండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్. ఓకే, ఈ మాదిరిగా మనం ఈ తలకి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ భుజం పట్టేయడం అనేది లేకుండా ఉంటుంది. ఓకే, రెండు చేతులు ఇట్లా పెట్టుకోండి. ఈ బ్రెయిన్ పూర్తిగా క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. గట్టిగా చేయాలి. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. రిలాక్స్. ఓకే, ఇలా పెట్టండి. ఇలా 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండు చేతులు పూర్తిగా రెండు చేతులు పైకి శ్వాస తీసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టి చేయండి. బోత్ హ్యాండ్స్ అప్. శ్వాస తీసుకోండి. అండ్ డౌన్, పూర్తిగా నేలపైకి డౌన్. అండ్ అప్, డీప్ బ్రీత్, కొంచెం బ్యాక్ బెండ్ డౌన్. అండ్ డౌన్, అండ్ డౌన్, అప్ డౌన్, అప్. రిలాక్స్. ఈ పొట్ట అనేది ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ రెండు చేతులు ఇలా పెట్టండి. హాఫ్ సిట్టింగ్ చేద్దాం. డౌన్, ఇట్లా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, డౌన్, అప్ డౌన్, అప్. రిలాక్స్. ఓకే, ఈ మంత్రం రెండు చేతులు ఇలా ఒకదానికొకటి లాక్ చేసుకో. ఓకే, రెండు చేతులు ఇట్లా లాక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా టర్న్ చేయండి. ఇప్పుడు అప్ చేసుకో. ఓకే, నౌ కాళ్ళ బ్రేల పైన నిల్చోవాలి. అప్, శ్వాస తీసుకోండి. అలాగే టర్న్ చేస్తూ తల పైకి తీసుకురండి. డౌన్. వన్స్ అగైన్ అప్. డీప్ బ్రీత్, బాగా స్ట్రెచ్ చేసుకోండి. డౌన్. రిలాక్స్. ఓకే, ఇలా దీన్ని తాడాల్సిన ఉంటాం. ఇప్పుడు రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి ఓకే, రెండు చేతులు ఇట్లా, రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి రెండు కాళ్ళు రెండు చేతులు ఇట్లా పెట్టిన తర్వాత ఒక చేతిని రైట్ డౌన్ చేయండి. డౌన్.
ఇలా కాలు బెండ్ చేయకుండా ఈ చేతిని పైకి త్రికోణాసనం బాగా స్ట్రెచ్ చేసుకో. ఎంత చేయగలిగితే అంత చేయండి. అప్. మళ్ళీ సేమ్ పొజిషన్. నౌ లెఫ్ట్ సైడ్ డౌన్. త్రికోణాసనం. అప్. రిలాక్స్. ఓకే, దీన్ని త్రికోణాసనం అంటాం. మనం చాలాసార్లు చేసుకోవచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ వృక్షాసనం. నిదానంగా బోత్ హ్యాండ్స్ అప్. ఇలా జాయింట్. డౌన్. రిలాక్స్. సేమ్ అదే మాదిరి మళ్ళీ రెండో వైపు కూడా చేద్దాం. బోత్ హ్యాండ్స్ అప్. వృక్షాసనం. శ్వాస తీసుకోండి. రిలాక్స్. ఓకే, దీన్ని వృక్షాసనం అంటాం. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా పెట్టి రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి బెండ్ అవ్వాలి. ఓకే, అర్ధ చక్రాసనం. డౌన్. ఎంత వీలైతే అంత చేయండి నిదానంగా. Relax. Okay. Next, both hands up, full stretch. Half bend up, Samakonasana. Ila. Up. Relax. Okay. Next, రెండు కాళ్ళు దూరంగా. మరి రెండు చేతులు ఇట్లా. ఇప్పుడు ఒక కాలుని ఇట్లా టర్న్ చేయండి. సింగిల్ లెగ్ని టర్న్ చేయండి. టర్న్ చేస్తూ ఇలా కూర్చోవడానికి ప్రయత్నించండి. జస్ట్ వీరభద్రాసనం. బాగా స్ట్రెచ్ చేసుకోండి. అప్. సేమ్ పొజిషన్. రెండో వైపు కూడా లెఫ్ట్ టర్న్ అండ్ అప్. బాగా స్ట్రెచ్ చేసుకోండి. అప్. రిలాక్స్. ఓకే, ఇవి మనం నిల్చొని చేసే ఆసనాలు డైలీ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరం కూడా వజ్రాసనంలో కూర్చోండి. ఇది వజ్రాసనం. రెండు చేతులు ఇట్లా పెట్టుకోండి. ఈ ఆసనాన్ని మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఎవ్రీ టైం. ఎప్పుడైనా ఇక్కడ ఇలా కూర్చుంటే మనకి వెన్ను నొప్పులు రాకుండా తర్వాత భోజనం చక్కగా అరిగిపోతుంది. అంటే ఇలా కూర్చోండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. వదలండి. వదలండి. ఓకే ఓకే, ఇప్పుడు మనం శశాంకాసనం. ఓకే, ముందుకు బెండ్ అయ్యి ఆసనం. రెండు చేతులు పైకి ఇట్లా బాగా పైకి. ఓకే, బాగా స్ట్రెచ్ చేసుకోండి. అండ్ డౌన్. ఫ్రంట్ డౌన్ అయిపోవాలి పూర్తిగా. నిదానంగా ఫుల్ స్ట్రెచ్. వన్స్ అగైన్ ఎంత వీలైతే అంత చేయండి. డౌన్. అండ్ అప్. రిలాక్స్. అంతే. దీన్ని శశాంకాసనం అంటాం. ఇది మన గుండెకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందేటట్టు చేస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రెండు చేతులు ఒకదానిపైన ఇట్లా పెట్టుకోండి. లెఫ్ట్ పైకి వచ్చినట్టు, రైట్ కిందకి వచ్చినట్టు పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు పొట్ట పైన పొట్టు పైన పెట్టుకోండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఫ్రంట్ డౌన్ అయిపోవాలి. వీలైనంత డౌన్ అయిపోవాలి. ఎదురుగా చూడండి. రిలాక్స్. ఓకే, మరొకసారి ఇప్పుడు రైట్ హ్యాండ్ పైన పెట్టండి. ఓకే, అండ్ డౌన్. ఎదురుగా చూడండి. అప్.
రిలాక్స్. ఇలా మనం ఈ ఆసనాన్ని చేసుకుంటే ఇది షుగర్ వ్యాధి ఉండే వాళ్ళని తగ్గిస్తుంది, పూర్తిగా తగ్గిస్తుంది. వాళ్ళు ఏ ట్యాబ్లెట్ తీసుకునే అవసరం లేదు, నెల రోజుల తర్వాత అంత బాగా పనిచేస్తుంది ఈ ఆసనం. ఓకే, నౌ ఇలా మోకాల పైన అర్ధ చంద్రాసనం. శ్వాస తీసుకుంటూ వెనక్కి డౌన్ అండి. మీరు ఎంత వీలైతే అంత చేయండి. ఓకే, నిదానం. నార్మల్ శ్వాసలో వచ్చేయచ్చు అలాగే. మరొక్కసారి చేసుకుంటాం. ఓకేనా, శ్వాస తీసుకుంటాం డౌన్. మీ వెన్ను నొప్పులు తగ్గిస్తుంది. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ఎదురుగా పెట్టు. ఫ్రీ, రిలాక్స్. ఓకే, నౌ బోత్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ అప్, బాగా బాగా స్ట్రెచ్ చేసుకోండి, అప్ చేసుకోండి. బాగా శ్వాస తీసుకోండి. నా శ్వాస వదిలేస్తూ టాప్, పాదాలను తాకండి. ఎదురుగా చూడండి, ఎంత వీలైతే అంత చేయండి. అప్, నిదానం. మరొకసారి చెప్పండి, డౌన్. మనం చేసే ఆసనమే మనకి ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. అండ్ అప్, రిలాక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి. ఒక కాలు ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇది కాలు ఫోల్డ్ చేసుకోండి. ఓకే, దీన్ని జాయింట్ శీర్షాసనం అంటారు. ఓకే, ఇప్పుడు బోత్ హ్యాండ్స్ అప్, శ్వాస తీసుకుంటూ డౌన్, పాదాన్ని తాకండి. ఎదురుగా చూడండి. చేయగలిగితే నెమ్మదిగా మీ తలను డౌన్ చేసుకోవచ్చు. చేయగలిగితే నిదానంగా పైకి అప్ అండ్ రిలాక్స్. సేమ్ ఇదే ఆసనాన్ని మరొకసారి రెండో వైపు చేసుకోండి. కాలు ఫోల్డ్ చేసుకోవాలి. బోత్ హ్యాండ్స్ అప్, డౌన్, ఎదురుగా చూడండి. నిదానంగా మీ తలని డౌన్ చేసుకోండి. నౌ అప్, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ రెండు కాళ్ళు దగ్గర రెండు చేతులు మీ నడుము పక్కన పెట్టండి. స్ట్రైట్, ఈ చేతులను స్ట్రైట్ చేసి మనం రోజులో ఒకసారి అయినా సరే ఇట్లా కూర్చోవాలి 10 సెకండ్స్. రిలాక్స్. పొట్టలో ఉన్న గ్యాస్ అంతా పోతుంది. ఒక ఆసనం. ఓకేనా, ఒక కాలు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇది కూడా షుగర్ని బాగా తగ్గిస్తుంది. ఏదైతే ఫోల్డ్ చేసుకున్నారో అదే చేతిని వెనక్కి పెట్టుకోండి. ఓకే, నా ఈ మాత్రం చేసుకున్నా పర్వాలేదు. బాగా చేయగలిగితే ఈ చేతిని ఇట్లా లోపలికి తీసుకొని ఇలా వెనక్కి చూడండి. అండ్ రిలాక్స్. దీన్ని వక్రాసనం అంటాం. సేమ్ అదే మాదిరి ఈ కాలుని ఫోల్డ్ చేసుకోండి. ఏ కాలు ఫోల్డ్ చేసుకున్నారో ఆ చేయి వెనక్కి పెట్టుకోండి. ఓకే, ఇలా రిలాక్స్. ఓకే, నెక్స్ట్ గోముఖాసనం. గోముఖాసనం, ఈ కాలు ఇట్లా లోపల ఫోల్డ్ చేసుకోండి. ఈ కాలుని దీనిపై నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఏ కాలు అయితే పైన ఉందో ఆ చేతిని పైన పెట్టుకోండి. ఈ చేతి ఇట్లా. మీ శరీరంలో ఉన్న అన్ని జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది గోముఖాసనం.
అండ్ రిలాక్స్. అలాగే డౌన్ అయ్యి నిదానంగా ఈ కాలు ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కాలు మార్చాలి. కాలు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ కాలు పైన ఉంది కదా, ఈ చేతులు పైకి అండ్ ఈ చేతులు వెనక్కి, రెండు చేతులు ఒకదానికొకటి లాక్ అయ్యేటట్టు చూడండి. ఓకే, రిలాక్స్. అలాగే నెక్స్ట్ రెండు కాళ్ళు ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి నిదానం రిలాక్స్ కోసం ఇలా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ జస్ట్ ఫర్ రిలాక్స్. నచ్చినన్ని సార్లు చేసుకోవచ్చు. రిలాక్స్. బోర్లా పడుకుందాం. ఇలా బోర్లా పడుకుని మేట పైన పడుకొని చేసి ఆసన. ఓకే, ఈ రెండు చేతులు ఇట్లా పెట్టుకోండి. ఒకదాన్ని రెస్ట్ తీసుకోండి. మకర నొప్పిని తగ్గిస్తుంది. ఈ రెండు చేతుల్ని ఇట్లా నేలపైన పెట్టండి. భుజంగాసనం. మెల్లగా శ్వాస తీసుకుంటూ ఈ మాత్రం పైకి. ఓకేనా, జస్ట్ అప్ చేయండి. ఆకాశం వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణకోశ సంబంధమైన విషయాల నుండి మనల్ని రక్షిస్తుంది. డా రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు దూరంగా పెట్టండి. రెండు కాళ్ళు దూరంగా పెట్టి పూర్తిగా ఫ్రీగా ఉంచండి. ఇలా ఎదురుగా చూడండి. రిలాక్స్ అయిపోవాలి. మకరాసనం పొజిషన్ 2. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. ఈ రెండు చేతుల్ని కాళ్ళ కింద పెట్టేసుకోండి. తల నేల మీద పెట్టాలి. ఇప్పుడు సింగిల్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్ చేయండి. బాగా పైకి వీలైనంత చేయండి. బాడీ లేకుండా ఒక కాలు మాత్రమే పైకి. శలవాసన్ అండ్ డౌన్. నెక్స్ట్ లెగ్ అప్. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ రెండు కాళ్ళు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. కానీ ఫోల్డ్ చేస్తున్నారు కదా, రెండు చేతులతో ఆ పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. పట్టుకోలేకపోతే నడుము పైన రెండు చేతులు పెట్టండి. ఎదురుగా చూడండి. నడుము పైన చేతులు రావచ్చు. ఇట్లా ఫుల్ స్ట్రెచ్ చేసుకోండి. అలాగే వెనక్కి వచ్చేసేయండి. శశాంకాసనం. ఇలా ఓకే, నా ఈ పొజిషన్ రండి. ఇది ఇప్పుడు రెండు కాళ్ళు నేల మీద ఇట్లా నుంచి పర్వతాసనం. ఇలా బాడీ బాగా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మోకాలు నేలపైన పెట్టండి. ఇప్పుడు ఒక్క కాలుని పైకి లేపాలి. ఇదే మాదిరిగా ఉంటుంది. పవనాసనం. ఇది సయాటికా నొప్పిని తగ్గిస్తుంది. ఒక కాలు పైకి లేపండి. బాగా ఎదురుగా చూడాలి. డౌన్. నవ్ రెండో కాలుని పైకి లేపండి. అప్. ఎదురుగా చూడండి. రిలాక్స్. ఇప్పుడు అలాగే ఉండి ఈ మన ఫీట్ అంటే వీప్ భాగాన్ని పైకి ఇలా నెట్టాలి. అంటే మార్జాలాస్.
ఇప్పుడు అందరం వెళ్ళకిలా పడుతుంది. ఓకే, ఓకే. నౌ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ ఇలా 2 చేతులు నడుము పక్కన పెట్టండి, పైకి లేపండి, ఒక కాలుని పైకి లేపండి, అప్ ఒక 60 డిగ్రీ పాయింట్లో పెట్టండి. ఉత్తాన పాదాసనం. డౌన్. నెక్స్ట్ లెగ్ నిదానంగా 60 డిగ్రీ అప్ చేసుకోండి. ఇవి ఎన్నిసార్లైనా చేయొచ్చు. మనకి నడుము, కాళ్ళు, పొట్టలో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అండ్ డౌన్. మరొకసారి ఫస్ట్ లెగ్ అప్, డౌన్, ఉత్తాన పాదాసనం. నెక్స్ట్ లెగ్ అప్, డౌన్. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి చేద్దాం, బోత్ లెగ్స్ అప్. నిదానం 60 డిగ్రీ అప్, డౌన్. నిదానం రిలాక్స్. నిదానంగా శ్వాస తీసుకుని వదలండి. ఫ్రీగా రిలాక్స్ అయిపోవాలి. ఓకే, నా 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి. ఈ 2 చేతులతో మన యాంకిల్ దగ్గర పట్టుకోవాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ బాడీని పైకి లేపాలి. ఇట్లా ఈ మాట సేతు బంధాసనం. ఇది వెన్ను, మెడ నొప్పులను తగ్గిస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. సేతు బంధాసనం. డౌన్. నిదానంగా మరొకసారి చేద్దాం. ఫ్రీగా చేయండి, రిలాక్స్గా చేయండి. అప్, డౌన్, రిలాక్స్. నా రైట్ లెగ్ అప్, ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ 2 చేతులు ఇలా లాక్ చేయండి. ఛాతీ పైకి లాక్కోండి. వీలైతే ఇప్పుడు తలని మోకాల దగ్గరికి తీసుకురండి. పవన ముక్తాసనం. డౌన్. గ్యాస్ సమస్యను నివారిస్తుంది. సేమ్ అదే మాదిరి 2వ కాలుని తీసుకుంది. సేమ్ పొజిషన్, అప్, డౌన్. నిదానంగా రిలాక్స్. ఇలా మనం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బోత్ లెగ్స్తో చేద్దాం. పొజిషన్, 2 చేతులతో 2 పాదాలని నిదానంగా తలని పైకి, డౌన్, రిలాక్స్. ఇప్పుడు శవాసనం. 2 చేతులు, 2 అరచేతులు ఆకాశం వైపు పెట్టండి. కాలు ఫ్రీగా చేసుకోండి, పూర్తి రిలాక్స్. కళ్ళు మూసుకొని ఒక 10 సార్లు శ్వాస తీసుకుని వదలండి నిదానంగా. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని పైకి పెట్టండి నేలపైన. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి పూర్తిగా. రైట్ హ్యాండ్ సహాయంతో కూర్చోండి నెమ్మది. ఇవి అందరూ చేసుకునే ఆసనాలు. అయితే కొంచెం యూత్ మరియు పిల్లలు చేసుకునే ఆసనాలు
సర్వాంగాసన్, హలాసన్, చక్రాసన్, మయూరాసన్, ధనురాసన్ ఇవన్నీ చేసుకోవచ్చు. చేద్దామంటే చేద్దాం, లేదంటే చేద్దామా? జస్ట్ 2 minutesలో చేసేస్తాం. ఓకేనా? మీరు అట్లానే కూర్చోండి. నెక్స్ట్ చూడండి, సర్వాంగాసన్ పిల్లల కోసం మరియు యూత్ కోసం. సర్వాంగాసన్ నిదానంగా 2 చేతులు ఇలా నడుము పైన పెట్టి 2 కాళ్ళని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా 1 minute తప్పకుండా ఆ టైం ఆగాలి. అలాగే నిదానంగా ఆ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. హలాసన పోదు. నిదానంగా పై మెల్లగా. ఓకే, నౌ చక్రాసన్. కాళ్ళు 2 లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. 2 చేతులు వెనక, చెవులు పక్కగా నేల మీద ఆనించి శ్వాస తీసుకుంటూ బాడీని పైకి లేపాలి. అప్. కూర్చోండి. ఇలా కూర్చున్న తర్వాత ఈ 2 కాళ్ళని కొంచెం పైకి ఇట్లా, 2 చేతులు ఇట్లా. నౌకాసన్. ఇవి చిన్నపిల్లలు చేసుకోవడానికి. నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా చేసుకోగలిగిన వాళ్ళందరూ చేసుకోవచ్చు, యూత్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మనం ప్లర్ని చేతులు పెట్టి బాడీని పైకి పెట్టి ఓకేనా? అలాగే పొజిషన్ మయూరాసనంలో 2 చేతులు ఇలా పెట్టండి. 2 చేతులు నేల మీద ఆనించి నిదానంగా ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ మనం పిల్లలు పెద్దలు చేసుకోవచ్చు. ఎస్, ఈ మయూరాసనం మనం ఏది తిన్న రాళ్ళు కూడా కరిగించేస్తుంది అన్నమాట రోజు చేసేది. నౌ ఈ కాలు లోపలికి తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఈ కాలుని ఇట్లా పైకి పెట్టుకోండి. అంతే. ఈ 2 చేతులు ధ్యాన ముద్ర. పొట్ట సంబంధమైన ఏమైనా సమస్యలు ఉంటాయి, అంటే ఆ జీర్ణం చేయడం కానీ లేదా గ్యాస్ ఉండడం కానీ అట్లాంటి సమస్య ఉంటే ఈ 2 వేళ్ళని ఇట్లా పెట్టుకోవాలి. అపాన ముద్ర అంటాం దీన్ని. ఆ సమస్యను తగ్గిస్తుంది. 4 రోజులు మీరు డైలీ 10 నిమిషాలు కానీ చేయగలిగితే 4 రోజుల్లో మీ సమస్య తగ్గిపోతుంది. ఓకే, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ వేలుని ఇట్లా లోపలికి తీసుకోవాలి. ఇది వాయు ముద్ర అంటాం. ఇది డైలీ మనం 10 minutes చేయగలిగితే 1 monthలోనే ఆ సమస్యల నుండి బయటపడతాం. ఓకే, ఈ ధ్యాన ముద్ర అనేది అందరూ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుని వదులుదాం. 5 times డీప్ బ్రీత్ అండ్ రిలీజ్.
మనం వేసుకున్న ఆసనం స్వస్తికాసనం, మనం చేసే ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం. ఇది మనం స్వస్తికాసనం అంటే స్వస్తి అంటేనే ఆరోగ్యం. ఇలా ఆసనం వేసుకుని రోజు కూర్చుంటే మనకు ఆరోగ్యం చేకూరుతుందని మన యోగా గురువులు పెద్దలు చెప్పారు. మరియు భస్త్రికా ప్రాణాయామం చేసుకోవడం మూలంగా మన శ్వాసకోశ సంబంధమైన సమస్యలన్నింటి నుండి రిలీఫ్ ఇస్తుంది. చక్కగా శ్వాస చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం, చర్మ సంబంధ వ్యాధులు లేకుండా చేస్తుంది, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి, గుండె బాగా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా మనం భస్త్రికా ప్రాణాయామం మొదటి కూడా చేసుకున్నాం. 80 సార్లు డైలీ చేసుకోవాలి. ఇప్పుడు కపాల్ భాతి ప్రాణాయామం చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సర్వ రోగ నివారణ అంటారు. ఏం లేదు, శ్వాస తీసుకొని దాన్ని నెట్టాలి, ఇంకా తీసుకోకూడదు. ఎలా అయితే సైకిల్ పంప్ మనం చేస్తామో అదే మాదిరిగా సేమ్ చేయాల్సి ఉంటుంది. అందరం కలిపి ఒక 50 సార్లు చేస్తాం. శ్వాస తీసుకోండి, ముక్కు ద్వారా నెట్టాలి. రిలాక్స్. దీన్ని కపాలభాతి అంటారు. ఇప్పుడు శ్వాస తీసుకొని వదిలేసి ఒక 10 సెకండ్లు ఆగి మళ్ళీ శ్వాస తీసుకుందాం. దీన్ని బాహ్య కుంభకం అంటాం. నిదానంగా చేద్దాం. శ్వాస తీసుకోవాలి, 10 సెకండ్లు ఆగాలి, శ్వాస వదిలేయండి. మీ అంతటి మీదుగా చేసేయాలి. శ్వాస తీసుకోండి, వదిలేయండి, హోల్డ్ 10 సెకండ్స్, మళ్ళీ శ్వాస తీసుకోండి, వదిలేయండి, మరొకసారి శ్వాస తీసుకుని వదిలేయండి, శ్వాస తీసుకోండి, రిలాక్స్. ఓకే, ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మనం ఆసనాల కంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నాడీ శోధన ప్రాణాయామం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల మానసిక అశాంతి, ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్లో ఉంటారో వాళ్ళకి పూర్తిగా రిలీఫ్ అయిపోతారు ఈ నాడీ శోధన ప్రాణాయామం. దాన్ని ఫస్ట్ ఎట్లా చేయాలి? ఎక్కువసార్లు చేయాలి, అరగంట పైనే చేయాలి. కానీ మనం ఈ యోగా డే సందర్భంగా మీకు తెలియాలని కొద్దిసేపు చేసుకుంటాం. ఫస్ట్ లెఫ్ట్ నుండి శ్వాస తీసుకుని లెఫ్ట్ ద్వారా వదలండి. 5 టైమ్స్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ ద్వారా శ్వాస తీసుకుని లెఫ్ట్ ద్వారా వదలడం. ఓకే, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ని బంద్ చేస్తూ కుడి ముక్కు ద్వారా చేద్దాం. సేమ్ రైట్ టు రైట్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, డీప్ బ్రీత్, రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు రెండు వైపులా మనం శ్వాస చేస్తూ మన శ్వాసనాళాన్ని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? లెఫ్ట్ ద్వారా శ్వాస తీసుకుని రైట్ ద్వారా వదలాలి.
రైట్ ద్వారా శ్వాస తీసుకొని లెఫ్ట్ ద్వారా వదలాలి. అంటే ఇటు నుండి ఇటు నుండి ఆపోజిట్లో చేయాలి. ఓ 5 టైమ్స్ చేయాలి. పొజిషన్ శ్వాస తీసుకొని లెఫ్ట్, రైట్ వదలండి. రైట్ తీసుకోండి, నిదానంగా లెఫ్ట్ వదిలేయండి. సేమ్ రైట్, నిదానం లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, రైట్, రైట్ తీసుకోండి, లెఫ్ట్, లెఫ్ట్ తీసుకోండి, రైట్, రైట్ తీసుకోండి, లెఫ్ట్. రిలాక్స్. దీని మొత్తాన్ని మనం నాడీ శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్తాం. దీని ఉపయోగం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చెవులు, కళ్ళు, మన బయట శబ్దము, బయట వెలుతురు కనిపించకుండా ఈ చేతి వేలుతో షణ్ముఖి ముద్రలో వీటిని క్లోజ్ చేస్తూ లోపలికి శ్వాస తీసుకొని భ్రామరీ శబ్దం అంటాం, అనే శబ్దాన్ని చేద్దాం. అది మన శరీరంలో వైబ్రేట్ అయినట్టు మనం ఫీల్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ బొట్టన వేలుతో చెవులు మూసేయండి. ఈ ముందు వ్రేలతో ఇలా మూసేయండి. ఇదిగోండి ఈ రకంగా. ఇప్పుడు శ్వాస తీసుకోండి, శబ్దం చేయండి. రిలాక్స్. కళ్ళు తెరవకుండా ధ్యాన ముద్రలోనే ఉంటూ, కళ్ళు తెరవకుండా ధ్యాన ముద్రలోనే ఉంటూ, ఇప్పుడు మనం మొదట ఫస్ట్లో ఓంకారం ఎట్లయితే చేసుకున్నామో అదే మాదిరిగా మీ బొడ్డు పైన మీ ధ్యానాన్ని ఉంచండి. బొడ్డు దగ్గర నుండి ఓంకారాన్ని చేయాలి 3 సార్లు. ఉద్గీత ప్రాణాయామం. డీప్ బ్రీత్. ఓ అలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీస్తూ వదులుతూ మౌనం వహించండి. ఒక 10 సార్లు శ్వాస తీసుకుని వదలాలి నిదానంగా. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. మనకు అన్ని విధాలా సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం.
ఇప్పుడు నిదానంగా నార్మల్ పరిస్థితిలోకి వస్తూ కళ్ళు తెరవకుండా ముందుగా 2 చేతులు బాగా రుద్దండి. ఒకదానితో ఒకటి బాగా రబ్ చేయండి. ఆ వేడిని నెమ్మదిగా కళ్ళ పైన పెట్టుకోండి. తర్వాత ముఖానికి అప్లై చేసుకోండి. నిదానంగా కళ్ళు తెరవండి. ఓం. ఇది మనం ఈరోజు పూర్తిగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో సహా పూర్తి యోగా క్రియని పూర్తి చేసుకున్నాం. అందరికీ యోగా డే శుభాకాంక్షలు చెప్తూ శాంతి. ఓ